నర్సయ్య తాతతో రప్ప 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 ఏమని మన రపరప ముచ్చట్ల మాత్రం ఇయ్యాలా. ఇక మరి నిన్న మనం ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసుకున్నాము, ఏమేమి మాట్లాడుకున్నాం అంతా ఎరికే మీకు. కానీ ఇక మరి పాత చింతకాయ ముచ్చట్లు పక్కకు పెట్టి ఇయ్యాల ఎవరి కాడికి వచ్చిండు మీ నర్సయ్య తాత, ఏంది ఏం కథ అంటే, ఆకాశము దిగి వచ్చి ఎవరి పేరు చెబితే ఆకాశము దిగి వచ్చి ఆరతి పడుతుందో, ఎవరి పేరు వింటే భూదేవి కదిలొచ్చి సిగమూగుతుందో, ఎవరి పేరు చెబితే ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయో, ఎవరి పేరు వింటే కడుపులున్న పిల్ల కథనా రంగములో దునుకుతుందో, ఎవరి పేరు వింటే కడుపులున్న బిడ్డ కథన రంగములో దునుకుతుందో. ఓ గాయన కాడికి వచ్చిన అర్థం కావచ్చు, సగం పడ అర్థం కావచ్చు, ఇంకా సగం పడ కొద్దిగా అంత అనుమానం ఉంది. ఇక చూపిస్తున్నా. సారు శనార్థి, కోదండరామ్ సార్కు శనార్థి. ఇక మరి నేనైతే మా కోళ్ళకైతే చెప్పుకున్నా, పాత చింతకాయ ముచ్చట్లు ఇక పక్కకు పెడదాము. ఇవాళ మరి కరువు కాలం చూసిన పెద్ద మనిషి అందరినీ ఇట చూసుకుంటూ వస్తుండు. ఇక మరి ఆ ఆదినారాయణ కనుక మహాభారత యుద్ధంలో ఎట్లా ఏ విధంగా వెనకంగా ఉండి నడిపించిండో, ఇక ఆ రకంగా అనేక ఉద్యమాలకు ప్రాణం పోసి జీవం పోసి ఇక మరి సామాజిక తెలంగాణ నా సర్వస్వం అని కొట్లాడిండు. ఇక మరి ఎప్పటి నుంచో సారు మనకు అందరికీ టీవీలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం. సారు మోతనే ఉంది మీ పేరు. ఎట్లా ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య పరిపాలనలో మీకు ఏం కనిపించింది? అసలు ఈ తెలంగాణ జనసమితి అనేది ఎందుకు పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, దీని ఈ పార్టీ కథ కార్ఖానా ఏంది, ఏమంటావు? ఈ రాజకీయాల్లోకి వస్తామని నేను కూడా అనుకోలే. అబ్బా, అసలు అనుకోలే. ఎందుకంటే తెలంగాణ వస్తుంది, మంచి చెడు ఏదన్నా ప్రభుత్వానికి పోయి చెప్పటానికి ఒకలమైతే మిగలాలి. మాకు జయశంకర్ సారు చావుదలకు సత్యం ఉంది, ఒక మాట అన్నాడు, రేపు తెలంగాణ వచ్చినాక నిలబడి ప్రజల కోసం అవసరమైతే మాట్లాడేటోళ్ళు ఉండాలి, మీరు ఆ పాత్ర ఆ పని మీరు చెయ్యాలి అని అన్నప్పుడు, సరే మేము కూడా అదే ఆలోచనతో ఉంటాం కానీ ఇంకా మనసు గట్టి చేసుకున్నాం, ఇది మన తొవ్వ అని నిర్ణయానికి వచ్చి ఇక తొవ్వలో ప్రయాణం చేయాలని దానికి తయారైపోయి బయలుదేరినాం. ఇక రమ్మని అడిగినా పోటీ చేయమన్నా ఇవి వద్దు మనతో కావు అని చెప్పి నిర్ణయించుకొని కాదని చెప్పిన తర్వాత ఇక సమస్యలు ప్రభుత్వానికి చెప్పటానికి మా ప్రయత్నం నడిచింది. ఈ నిర్ణయం తప్పు, ఇది చేస్తే బాగుంటది, ఈ వర్గ ప్రజలకు ఇగో ఈ ప్రజల కోసం ఇట్లా చేయాలి అని చెప్పి అనేక ఆలోచనలు ఉద్యమకాలంలో ముందుకొచ్చినాయి, కొత్త ఏం కావు. వాటన్నింటినీ కొంచెం సానబట్టి ఒక రూపం తెచ్చి ఇచ్చి వాటిని ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పినాం. కానీ అప్పుడు ఇక ప్రభుత్వం దాన్ని భరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే, అయితే మాతో అన్నా ఉండాలి, మాతో లేని వాళ్ళందరూ మాకు వ్యతిరేకం అన్నట్టే అని నిర్ణయానికి వచ్చారు. నాతో లేనోడు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టే, కాబట్టి మీరంతా వ్యతిరేకమే అని వాళ్ళే దాడికి దిగిండ్రు. దాడికి దిగి ఉద్దేశం ఏంటంటే, ఇంకెవరిని కలవనియొద్దు, ప్రభుత్వం ఒకసారి దాడి చేస్తే ప్రజల్లో కూడా భయం పుడుతుంది కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలనే భయం పుడుతుంది కదా, ఆ రకంగా ఒక భయం తీసుకురావాలి, దూరం చేయాలి జనాలకు అని వాళ్ళ ఆలోచన ఉండే. ఆ ఆలోచన ప్రకారమే దూరం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ మేము మాత్రం చాలా ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం, నిలబడవలసిందేగా, ఇవన్నీ ఉంటాయి తప్పదు అని, నిలబడవలసిందే అని
అట్లా ఆ 10 ఏళ్ల కాలంలో చూసింది ఫోను ఎప్పుడు కూడా ఎంటబడేది, దీంట్లో ఏం మాట్లాడుతున్నామని వినేది, ఎంట పోలీసులు ఎప్పుడు ఉండేది, మీటింగులు పెడితే పర్మిషన్ ఇవ్వకపోయేది, ఏదన్నా చిన్న కార్యక్రమం చేద్దామంటే అనుమతి ఇవ్వకపోయేది, ఆఖరికి ఒక కాగితం రాసుకపోయి ఇద్దామంటే తీసుకునేటోళ్ళు కూడా లేకుండే. అటువంటి పరిస్థితి చూసినాం. కేసీఆర్ ప్రభుత్వంలో అందరు కలిసి మంచి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ కోసం ఉపయోగించుకునే బదులు సొంతంగా తమకెట్లయితే లాభం అవుతుందనే ఆలోచనతోనే నడిచారు. అమ్మా అయితే బానే ఇక అది ఉన్నది, అది లెక్క. అంతేనా? ఆ, అలా 2 అరల నింతులు వచ్చినా అలాగా ఏ పాట ఉన్నాయో మనం చూసినామా కానీ మొత్తానికి పెద్ద ఎత్తున్నే వాళ్ళు లాభపడ్డారు. బా లాభపడ్డారు. భూములు జాగాలైనాయి, బంగ్లాలు అయినాయి, పైసలు అయినాయి. ఎవ్వరికి ఏ పార్టీకి భారతదేశంలో లేనన్ని పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రని ఇది గవర్నమెంట్ కు కోర్టుకు ఇచ్చిన లెక్కల ప్రకారమే మనకు తెలుస్తున్న మాట. ఇది 600-700 కోట్లు అంత పెద్ద ఎత్తున పైసలు సంపాదించుకున్నటువంటి పార్టీ. ఇట్లా వాళ్ళు ఆ సంపాదనలో పడి, అంటే అందరం కలిసి కొట్లాడింది తెలంగాణ తెచ్చింది. కొంతమంది అధికారంలో ఉంటారనేది అందరికీ అర్థమైన మాటే, గాని కూర్చున్నోళ్ళైనా అందరి కోసం పనిచేస్తారు అని ఒక అభిప్రాయం ఉండే. కానీ దానికి భిన్నంగా, దానికి పూర్తి వ్యతిరేకంగా ఇక అభిప్రాయాన్ని పక్కన పెట్టి తన వాళ్ళ కోసం పనిచేయటం, ప్రజలకి ఏంటంటే మనకు తీర్థం బొట్లు పోసినట్టు మనకు పోసి అసలు మాలంతా వాళ్ళే సర్దుకొని పోయింది. ఆ రకంగా తెలంగాణకు చాలా పెద్ద నష్టం జరిగింది. చాలా వ్యవస్థలు కుప్పగూలిపోయింది, పనిచేయవలసిన పద్ధతుల్లో పనిచేయలేదు. అది ఒక పెద్ద నష్టమే తెలంగాణకి. ఇవాళకి కూడా ప్రభావం ఈ ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కానించి మొదలు పెడితే, మళ్ళా కేసీరామయ్య గద్దెనెక్కిన కాంచి మొదలు పెడితే, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కోదండరాము ఉంటాడు, కోదండరాము కొట్లాడతాడు, కోదండరాము ప్రజలే తన కుటుంబం అనుకుంటా, ప్రజలే తన పంచప్రాణం అనుకుంటా, మరి జనము కోసము, ప్రగతి కోసము, అవినీతి అంతం కోసము ఇవాళ తెలంగాణ జనసమితి అని నీతిని ఎంటగలిపే, జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టడానికే పుట్టిందిరా టీజేఎస్ తెలంగాణ జనసమితి. న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుడా అరికట్టడానికే పుట్టిందిరా తెలంగాణ జనసమితి. కరెక్ట్. మరి అంత బాగానే ఉంది సారు, జనాలు కూడా అనుకున్నారు. మరి అక్కడికి వస్తారు కల్లా సామాజిక తెలంగాణ సాధించుకోవాలి ఆ తపన ఉన్న కోదండరాము సారు ఎందుకని మళ్ళీ తెలంగాణ జనసమితి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళ సంకల పెట్టిండు అనేది అర్థం కాలే జనాలు. ఎవరు సంకల పెట్టలే, అంతేనా? స్వతంత్రంగానే ఉన్నాం కానీ ఇప్పుడు ఒక దౌర్జన్యాన్ని చూసినాం, కేసీఆర్ దౌర్జన్యాన్ని చూసినాం, ఆయన చేసిన దాడులను భరించినాం. మరియు ఆ ప్రభుత్వం మారకపోతే ఎవలం బతికే పరిస్థితి లేదు. కాబట్టి మార్పు జరగాలి. మార్పు తీసుకురావటానికి కావలసినంత శక్తి మా దగ్గర లేదని కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. శక్తి అంటే పైసలే మరి, అంత దాంతోనే నడుస్తున్నది. ఒక రోజుతో ఈ పైసల రాజకీయం మార్చగలిగే శక్తి లేదు. దానికి సమయం పడుతుంది, ఓపికగా తిరగాలి, ఓపికగా కష్టపడాలి. కాకపోతే ఏంటంటే ఈ 10 ఏళ్లలో మేము ఆ పైసలు పోగేసుకోలేదు. కానీ ఒక పని ఏం చేసినామంటే, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మేము ప్రత్యక్షమైనాం, అక్కడ ప్రజలకు మాకు చేతనైన కాడికి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందడుగు వేస్తుండా, ముందంజలో ఉంటుండా. ఇప్పుడు కూడా వెనకకేం పోతలేము. ఒక్కటే తేడా ఎక్కడున్నదంటే, అప్పుడేమో గవర్నమెంట్ తో చెప్పటానికి అవకాశం లేదు కాబట్టి మీటింగులు పెట్టి చెప్పేది, ధర్నాలు చేసి చెప్పేది, ఊరేగింపులు తీసి చెప్పేది. ఇప్పుడు ఏమవుతున్నదంటే గవర్నమెంట్ వాళ్ళు మీవేమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి కాగితాలు రాసుకొని పోయి సెక్రటరీ దగ్గరనో మంత్రుల దగ్గరనో కూర్చొని వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. గక్కడనే తేడా వచ్చింది తప్ప
అది ఒకవేళ కాని పక్షంలో ఎవరైనా మాకు ఇక న్యాయం కోసం మేము ఆందోళన చేస్తామంటే ఆ ధర్నాల కాడికి మేము పోతలేము, ఆడికి కూడా పోతున్నాం. ఆడ కూడా మా మాట మేము చెప్తున్నాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ తేడా అయితే ఒకటి వచ్చింది, అప్పుడు ఆ గవర్నమెంట్ మాట్లాడనీయలేదు. వీళ్ళు ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు, విషయం ఏదన్నా చెప్తే వింటున్నారు, ఏదన్నా పరిష్కారం తమకు చేతనైన కాడికి వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక మాట ముచ్చట ద్వారా ఒక ప్రయత్నం చేస్తే తప్పేంది అని మాకు అనిపించింది. ఆ ప్రయత్నం కూడా మేము కొంత గట్టిగానే చేస్తున్నాం ఇప్పుడైతే. అంటే ఇక మరి ఇక నీ అంబాయమే గిట్ల ఉంది సారు, మరి వ్యవహారం అంతా వంకరబోతుందట. అన్నా 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 కోదండరామన్నా, ఈ ఎమ్మెల్సీ పదవి వచ్చినాక నీ గొంతు మూగవాయేనన్నా. అన్నా 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 కోదండరామన్నా, ఎమ్మెల్సీ పదవి వచ్చినాక నీ గొంతు మూగవాయేనన్నా. ఇక మరి ఈ మాట నేను కదా అనేది, ఎవరంటారు అనుకుంటున్నావు? ప్రతిపక్షాల బాధ ఇది నిజమా కాదా, ప్రతిపక్షాల బాధ ఇది నిజమా కాదా, ప్రతిపక్షాల బాధ. వాళ్ళు ఏం చేద్దాం ఎట్లా చేద్దాము, ఏదో అనుకుంటే ఏమో అనుకుంటే ఏది సప్పుడు లేదు, ఉలుపు లేదు, పలుకు లేదు, ఆ ఎవరవే లేదు, అంతా చల్లగా అయిండు సారు అని ఇప్పుడు సోషల్ మీడియాకు వాళ్ళు ఎక్కిస్తారు. అంటారు వాళ్ళు, మా అనేది అంటారు కానీ మేము ఇదివరకు ఎంత పని చేసినామో అంతకంటే ఎక్కువ పని చేస్తాం. కాకపోతే ఇదివరకేమో రోజు టీవీలను పేపర్లలోనో కనబడేది, ఇప్పుడు కనబడతలేదు. ఒక్క కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తోని పోయి ఒక కాగితం ఇచ్చి ఇది పరిష్కారం కావాలి, మీరు చేస్తున్న పద్ధతులు బాగలేవు, ఇట్లా పోతే కరెక్ట్ ఉంటుంది అనే మాట చెప్పగలుగుతున్నాం. మరి చెప్పటానికి అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోకపోతే మాది కూడా తప్పు అవుతుంది కదా. మేము పిలిచి చెప్తే మేము వింటాం కదా, మాకు చెప్పకుండా నువ్వు రోడ్లు ఎందుకు ఎక్కుతున్నావు అనే మాట అంటే మన దగ్గర కూడా సమాధానం ఉండాలి కదా. అందుకని చేయవలసిన ప్రయత్నం తప్పకుండా సీరియస్గా చేస్తున్నాం. కానీ ఒకటేందంటే ఇంకొకరి అవసరానికి మనం కొట్లాడు కాదు, ప్రజల అవసరానికి ఏం చేయాలో అది చేయాలి. ఇప్పుడు మొన్న రకరకాల సమస్యలు ఉన్నోళ్ళు వస్తారు, రోజు పొద్దుగాలను మధ్యాహ్నం ఏదో టైంకి వస్తారు, కలుస్తారు, మాట్లాడతారు, చెప్తారు. దాని పరిష్కారానికి మేము తెల్లారు లేచి ఇప్పటి రోజు తిరుగుతూనే ఉన్నాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఆ ప్రయత్నములో లోపము లేదు. ఇదివరకు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినామో, ఇదివరకు ఎంత ప్రేమతో ప్రజల వెంట ఉన్నామో, ఇదివరకు ఎంత కట్టుబడి పనిచేసినామో అదే విధంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. ఈ ఒక్క తేడా ఎక్కడొచ్చింది కదా అంటే, ఇదివరకేమో బయటపడి చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్తో మాట్లాడటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అప్పటికి ప్రజలకు న్యాయం కాకపోతే ఏమవుతుంది అనేది అది భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇవాళ ఆ మాట మాట్లాడటానికి పరిస్థితి అయితే లేదు. ఇవాళ ఖచ్చితంగా వింటున్నారు, చర్చ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, పరిష్కారాలకు ప్రయత్నం చేస్తున్నాం. కానివ్వండి, తొవ్వ ఏడి దాకా తీసుకుపోతుందో ఇది కూడా ఇదివరకు జీవితంలో ఈ రకమైన ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఇది మొదటిసారి ఇట్లా ఒక ఛాన్స్ దొరికింది, మొదటిసారి జీవితంలో. ఈ ప్రయత్నం ఏడి దాకా వెళ్తుందో, దీంతో ఎంత న్యాయం జరుగుతుందో ఆ ప్రయత్నం కూడా చెయ్యాలి కదా. కులగణన చేసిండ్రు, ఏ కులానికి ఏం పరిస్థితి ఉందనేది లెక్కలు తీసినాం, న్యాయం చేస్తామని అంటున్నారు. పెద్ద మనుషులందరినీ పిలిచి లెక్కలు అవన్నీ చూసి ఏం చేస్తే బాగుంటుందో సలహా చెప్పమని అడిగినరు. ఆ పెద్ద మనుషులు కూడా చూసి మొత్తం పరిస్థితి అన్నింటినీ కూడా సూక్ష్మంగా పరిశీలన చేసి వాళ్ళు తప్పకుండా గిట్ల చేయాలి అనేది ఒక తయారు చేస్తున్నారు కాగితం. మేము ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టం జరిగిందని చెప్పినాం, మరో కమిటీ వేసినారు. ఆ కమిటీకి మేము చెప్పవలసినవన్నీ చెప్పినాం. చెప్తే వాళ్ళు కూడా రేపో మాపో రిపోర్ట్ ఇస్తారు. ఆయనతో కేసీఆర్ ఒక్కడితో మాట్లాడేది మిగిలింది, మాట్లాడినాక రిపోర్ట్ ఇస్తామంటున్నారు. ఆ రిపోర్ట్ వస్తే మరి జరిగిన నష్టానికి చర్యలు ఏమి తీసుకుంటారు అనేది అప్పుడు మేము గట్టిగా దాని గురించి ప్రభుత్వంతో మాట్లాడతాం. కరెంటు కొనుగోళ్లలో కానీ, కరెంటు కంపెనీలు పెట్టే కాడ కానీ నష్టం చేసిండ్రు, దాని గురించిన న్యాయం చేయాలి అని అడిగినాం. ఓ కమిటీ వేసిండ్రు, ఆ కమిటీకి కూడా అన్ని విషయాలు చెప్పినాం. ఆ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. రేపో మాపో దాన్ని కూడా బయట పెట్టి
మరి ఎవరెవరు బాధ్యులు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనే మాట మనం గట్టిగా అడుగుతాం. అమ్మ నీ దండం పెట్టి సారు కొండంత రాగం తీసి ఏదో పదపడినట్టు వచ్చే 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 పాయ కొత్తగా పెళ్లి చేసుకుంటే కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటుంది కానీ ముట్టుకోనైతే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అష్టం నయ్యం అని కష్టం పెడుతున్నావు, అమాస పుణ్యమని ఐదలేస్తున్నావు, ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా. ఈ కాళేశ్వరం కమిషన్ సారు ఈ విచారణ ఎప్పుడు సాగిస్తారు, ఎప్పుడు ఏ కథ అవుతుంది? మరి ఇలా పెద్ద మనిషి కేసు రావయ్యని మేము ఈయన మొత్తం గుంచి మొత్తం వాళ్ళ చర్చలు కూడా జైల్లో తోలుతామంటిది, అదంటిది ఇదంటిది ఏమంటాం అయ్యా పెద్ద మనిషి ఏమో గారకంగా మాట్లాడే, ఇంతవరకు ఏది లేదు ఎక్కలేదు, అసలు ఆ ఊసు లేదు పాస్ లేదు, ఏమన్నా అంటే మళ్ళా పొడిగించు ఇదే పని. ఆ సార్ పొడుగు నుంచి పొడుగాక ఇదే పని ఇక సాగదీయద్దు. ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇప్పుడు జనాలు అంటున్నారు అయితే లోపటంగా ఏదో రేవంతం అయ్యకు ఈ కళ్ళకుంట్ల కుటుంబంలోకి ఏదో కథ నడుస్తున్నట్టుందేజా అని అక్కడికి వచ్చింది ఇప్పుడు కథ. అట్లా అనుమానాలకు అవకాశం రాకూడదంటే ఇక ఇచ్చిన సమయం చాలు, ఆ సమయం ఇక బంద్ చేసి ఆ నివేదిక దాన్ని తెచ్చుకోవాలి. కేసీఆర్ కు 15 రోజులు సమయం ఇచ్చిండ్రు కదా, ఆయన వచ్చి విషయాలన్నీ చెప్పాలి. చెప్పకపోతే ఆయన తప్పున పడినట్టే లెక్క. మిగిలిన విషయాలన్నీ గవర్నమెంట్ తప్పు జరిగితే లోపల వేస్తారా ఉంటుంది వేయాలని మనం అడగాలి కదా. మనం తప్పు చేసిన వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? మొన్న కూడా మీటింగ్ పెడితే చెప్పినాం, ఎవరు తప్పు చేసినా లోపల వేయాలని. 1 పైసా 2 పైసలు కాదు కదా, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినాక అది మొదటికే స్తంభాలు కూలిపోయి గుడిసేషన్ కానీ నెట్రాడే కూలిపోయింది. ఇది పరిస్థితి అట్లనే ఉన్నది. అది కూలిపోయినాక ఇప్పుడేమంటుండంటే ఒక్క స్తంభం పోయింది దాన్ని తీసి మళ్ళా పెట్టొచ్చు అంటుండ్రు. ఇల్లు కట్టినాక ఉన్న 4 స్తంభాలలో ఒక స్తంభం పోయినాక ఇల్లు ఉంటుందా? ఇది కూడా గంతే. పందిరి కింద ఒక గుంజ గుంజినాక మిగిలిన పందిరి ఉంటుందా? మొత్తం కూలదా? ఇది కూడా గంతే. అది నిలిచే కాదది. దానికి లోపల పునాది సరిగ్గా వేయలేదు, మీరు డిజైన్ సరిగ్గా చేయలేదు, కట్టే కాడ సరిగ్గా పాబందీ చేయలేదు, అనేక రకాలుగా అక్కడ నష్టం జరిగింది అనే మాట ఇవాళ ఇదివరకే ఒక కమిటీ బయటకు వచ్చింది, ఒక కమిటీ రిపోర్టు బయటకు వచ్చింది. ఢిల్లీలో పెద్ద మనుషులందరినీ పిలిచి ఇంజనీర్ల వాళ్ళను తోని పిలిచి దీన్ని చూసి దీనిపైన మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు మొత్తం చూసిండ్రు కదా. చూసి 400 కమ్మల రిపోర్ట్ ఇచ్చారు, ఇంత దొడ్డు పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు విషయాలు అర్థమైపోయినాయి. విషయాలు అర్థమైనాయి కాబట్టి సారు కూడా ఆయన కూడా జైల్లో కేసీరావు రామ సక్కని చూడ సక్కని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు. ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు, ఇది ఒకటే పొడిగిస్తావు. ఇక సరే అయ్యింది అయ్యా. మరి ఇప్పుడు ఉద్యమకారుల తల్లి రొమ్ము మీద గుద్దినొల్లకు పదవులు ఇచ్చిండురా, తల్లి రొమ్ము మీద గుద్దినొల్లకు పదవులు ఇచ్చిండురా, ఉద్యమంలో ఉరికినొల్లను పాతాళం దొక్కిండురా. ఇది జగమెరిగిన సత్యం అనేది కూడా మీరు ఎన్నిసార్లు టీవీలలో బొచ్చసార్లు అన్నారు. ఇవాళ సబ్బన్న వర్గాలు అబ్బా కోదండరావు సారు ఎంత కరెక్ట్ గా మాట్లాడుతుండు. ఉద్యమకారులని మొత్తం పట్టించుకుంటలేడు, పాతాళం దక్కేసిండు, ఉద్యమకారులు మొత్తం ఊసు లేదు పాసు లేదు మర్చిపోయిండు అని మీరు చెప్పిర్రు. జనాలకు అర్థమైంది, కథ కూడా యథార్థంగా నడిచింది. సరే ఉద్యమ ద్రోహులు పదవులు చేసిర్రో ఏం చేసిర్రో పదవి వరకు ఏం సంపాదించుకురో ఏమైంది అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చిన పెదమనిషి రేవంత్ అయ్య కూడా ఉద్యమకారులకు 250 గజాలకి ఏదో జాగా ఇల్లు జాగా అది ఇస్తా ఇది ఇస్తా అని ఆయన కూడా ఆయన వెళ్ళకి అన్నాడు. మరి ఇంతవరకు అది జాడలేదు పత్తలేదు ఆ మాట. మరి కమ్ముతుర్రు అసలు ఏంటి సార్? మరి దీని మీద మీరు ఏమైనా అడుగుతలేరా? ఎందుకు అడగం, గట్టిగా అడుగుతున్నాం. ఆ కౌన్సిల్లోనే సమావేశాలలోనే అడిగినాం, అందరం అడిగినప్పుడు గట్టిగానే ఈ విషయం మీద గవర్నమెంట్ ఒక నిర్ణయం చెయ్యాలి. ఇప్పటికే కాలం గడిచిపోతున్నది, ప్రజలలో కూడా అసంతృప్తి పెరిగిపోతున్నది. ఇంకా రేపు 2వ తారీఖు ఆవిర్భావ దినం కూడా దగ్గరికి వస్తుంది. అంత ఇంకో 20 రోజులు 10-15 రోజుల్లోనే ఉన్నది కార్యక్రమం అంతా. మరి 10-12 రోజుల్లో ఉండే ఈ కార్యక్రమానికి మరి తొందరగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అమరవీరుల కుటుంబాలకు కూడా పింఛన్ ఇస్తామన్నారు.
ముందైతే వాళ్ళకి పింఛన్ ఇయ్యండి, తక్షణం అయితే వాళ్ళకి పింఛన్ ఇస్తే, ఎందుకంటే కొడుకు నౌకరు వచ్చింది, ఆ కాలంలో ఆయన బతుకుతున్నాడు, వచ్చిన 10 లక్షలు ఇచ్చి బిడ్డ పెళ్లి చేశారు. ఇప్పుడు ముసలోళ్ళకి ఏం లేదు, బతకాలంటే వాళ్ళు కొడుకు మీద ఆధారపడి బతకాలి. పింఛన్ కనుక ఇస్తే వాళ్ళంతట వాళ్ళు కాలు నొప్పి వచ్చే, కడుపు నొప్పి వచ్చే, డాక్టర్ దగ్గరికి పోవాలి, వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. మిగిలిన ఉద్యమకారులను కూడా గుర్తించి అందరు కూడా ఏమంటున్నారంటే, ముందు మాకు గుర్తింపు ఇస్తే చాలు, వీళ్ళు ఉద్యమకారులు అని మాట అంటే చాలు, మాకు ఒక కాగితం ఇస్తే దాన్ని మంచిగా ఫోటో కట్టుకొని ఇంటికాడ గోడకి అల్లాడి తీసుకుంటాం, ఆ తర్వాత నువ్వు ఏం సహాయం చేస్తారో గవర్నమెంట్ సహాయం చేయండి అనే మాట అంటున్నారు. ఇవన్నీ కూడా కావాలి, దీనిపైన ఒక ప్రకటన కావాలని చెప్పి అడుగుతున్నాం. నిన్న మొన్నటి దాకా ఏంటంటే పరిస్థితి, రాష్ట్రంలో ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోయినాయి, అవి కట్టి ఈ రైతులకు రుణమాఫీ చేయటానికి మాకు సరిగ్గా సరిపోతలేవు అని అన్నప్పుడు మనం ఇక మీద పడి అడిగేటట్టు ఉండదు. సరే కానీ అది ఇంకా కొంచెం సమయం ఇద్దామని చెప్పి ఆగినాం. ఇప్పుడు మాత్రం ఈ విషయాలపైన ఒక ప్రణాళిక ప్రభుత్వం ప్రకటన చేసి ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోవాలని చెప్పి కోరుతున్నాం. దానికోసమే ఇప్పటికే మాట్లాడినాం, కౌన్సిల్లోనే మాట్లాడినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ విషయంపై జూన్ 2 కల్లా ఒక ప్రకటన వస్తుందనే ఆశతోని ఉన్నాం ఇప్పటికైతే. ఇప్పుడు మనం కూర్చున్న తలానికి వచ్చి మేము ఆడి తప్పము, పలికి బొంకము, అన్నమాట నిలబెట్టుకుంటాము అని ఇక మరి ఆనాడు వచ్చి రేవంత్ వచ్చినా దాని దగ్గర వచ్చింది. నాకు అన్నిరికే గిన్నె కూర్చొని మాట్లాడుకున్నా, ఇన్నే అది నేను మర్చిపోతున్నా. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? కోదండరామ్ సార్ ఆఫీసు, తెలంగాణ జనసమితి ఆఫీసు. మరి ఈయన అంటే ఇంటికాడ అనుకునేది. రేవంత్ వీడికి వచ్చిండు, ఆయన పక్క పొంచి కూడా ఇంకా 5-6 పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారు. 6 కార్పొరేషన్లు ఇస్తామన్నారు, 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, ఆశ పెట్టిర్రు. మరి కోదండరామ్ సార్ అయితే ఏమైనా ఎంతవరకైనా పురస్తే అని కొట్లాడే మనిషి. ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఈ మరి నోటి కుట్లేసిరా, అసలు ఏంది ఏం కథ, అయిపోయిందా, ఎట్లా అయిపోతుంది, లోపల మరుగుతుంది, కుమ్మరా మరిగినట్టు మరుగుతుంది. 6 కార్పొరేషన్లు ఏమాయి అనేది ఉండదా? లటలట ఆ లటలట ఇప్పుడు మీకు ఉన్నది బాగున్నది, మామూలుగా లేదు. ఎందుకంటే కొట్లాడితే మనం కూడా గెలిచి అధికారంలోకి వస్తే చాలు అని అనుకుంటే మేము కూడా ఏంటంటే పెద్ద కుర్చీ వాళ్ళదే కానీ పక్కెంబడి స్టూల్ అన్న దొరకకపోతుందా అని మా వాళ్ళందరూ ఆశపడ్డారు. అంటే కొంత భాగస్వామ్యం దొరికితే ఒక తృప్తి, మనం కూడా ఏమన్నా చేయగలుగుతాం ప్రజలకు అని. అది తప్పకుండా మాకు ఆ వాటా అయితే ఇవ్వాలి. సునీతారావు కూడా ఏదో ఇది చేసిందట, ధర్నాలు చేసిందట, అదట. ఇప్పుడు మొత్తం ఇది మూత మోగుతుంది అలా పంచాలి. ఎట్లయితే సార్ మరి వాళ్ళ కుప్పలు వాళ్ళే పంచుకుంటారు కానీ దాని కొట్లాటలు మనం ఏం పోతలేం. కానీ మరి కోదండరామ్ సార్ ఇంకేమైనా అడుగుతారు ఇట్లా వాళ్ళే మరి ఏమైనా పంచాది అట్లా గిట్లా? అది లేదులే, అది వేరే, అది వేరే. ఏమన్నా ఉండని వాళ్ళు ఎట్లా చేసుకుంటారని వేరే మాట. కానీ మాకు ఇచ్చేటి కొన్ని కానీ ఆ కొన్ని మాకు ఇస్తే మా వాళ్ళు కూడా తృప్తి పడతారు. ఉందా ఆశ? ఆశ ఉందా? ఉన్నది, మరి ఇప్పటికే ఆశ ఉన్నది. రేవంత్ మాట ఇస్తే వెనుక పోయేటోడు కాదు, గట్టిగానే చేస్తాడనే నమ్మకం ఉన్నది మాకు. మొత్తానికైతే సారు గంపెడు ఆశ మీద ఉన్నాడు. ఎందుకంటే ఇక మరి కొన్ని కోయాగల మరి పార్టీని అంటు పెట్టుకొని మరి షెడ్డో పడ్డ ఉడకలు పెట్టి పని చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో చేసిండ్రు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ తప్పు చేసినప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడిండ్రు. ఇప్పుడు న్యాయం జరిగితే మాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనది కాలం అయిపోతున్నది. ఇక వచ్చేటోళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం రావాలి కదా. వస్తే వాళ్ళు రేపటి దినాన్ని పనులన్నీ వాళ్ళు సవరించుకోపోతుంటారు, పనులు చేసుకుంటా ముందుకు పోతారు. ఏమో కానీ సారు వచ్చే కోదండరామ్ సార్కు విద్యాశాఖ మంత్రి కాబోతుండు రేపో మాపో. నీకెందుకు మొత్తం ఇక నీకెందుకు మయ్యిన మోత మోగుతుంది తెలంగాణలో. విద్యాశాఖ వచ్చు సలకుండా అది వచ్చు ఏం లేదు. ఇంతకు మరి అది దగ్గరనే పెట్టుకుంటుండు సారు, సంచులనే పెట్టుకొని దాచుకుంటుండు. ఎందుకంటే నువ్వు ఒక ప్రొఫెసర్, అదేనా కాదా? మరి నీకు ఈ చదువు గురించి, శాస్త్రం గురించి, చెడ్డ పడ్డ అంతా మీ సర్వం తెలుసు. మరి విద్యాశాఖ ఎందుకని దాచుకుంటుండు, ఎందుకని మరి ఆశ పెట్టిరు, ఎందుకని ఇస్తలేరు, ఇస్తే ఏమవుతుంది?
అన్నాడా విద్యాశాఖ ఇస్తాను అన్నాడా ఎప్పుడైనా రేవంత్ అన్న? సరే నాతో చెప్పలే కానీ చర్చ అయితే బాగానే నడిచింది. ఎక్కడ చర్చ ఊళ్ళల్లో గొర్రెకాడోడు బర్రకాడోడు కూడా అనుకోరు ఈ ముచ్చట. వాళ్ళకేమరకైతే మరి అలా కొడుకులు పొరగాలు చదువుకున్న పొరగాలు ఉంటారుగా. సరే నేను అనేది ఏంటంటే నా సంగతి ఇట్లా ఎమ్మెల్సీ అయినా నడుస్తున్నది, కానీ మా వాళ్ళకు మిగిలిన కూడా కొంత అవకాశం ఇస్తే విద్యాశాఖ ఏమంటా మీకు ఈ అవన్నీ పంచాయతీ ఇప్పుడు మనం దానికోసం బయటపడి అసలు విషయాలు వదిలిపెట్టి దానికోసం మాట్లాడితే కూడా అంత మంచిదేం కాదు. నా గురించి నేను ఏం చెప్పుకుంటా మేము మాట్లాడుతాం. ఇప్పుడు మీ పార్టీలో కష్టపడి తిరిగి వాళ్ళకు ముందు అవకాశం అయితే దక్కాలనేది నాకు కూడా ఉంటది. అట్లా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ దొరికితే సంతృప్తి అనిపిస్తుంది. అందరం కూడి మొత్తంగా ప్రజల కోసం ఇంకా కొంత పని చేయొచ్చు కదా అని గట్టిగా అనిపిస్తుంటది. ఇప్పుడు సిపిఐ వాళ్ళకు కొంత మీకంటే ఎక్కువ వాళ్ళకు న్యాయం జరగవచ్చునా? సరే వాళ్ళ వాటా వాళ్ళకి దక్కుతుంది, దానికి మాకేం పంచాయితీ. వాళ్ళకి వస్తే కూడా మాకు సంబరమే, ఎందుకంటే మా వాళ్ళకే దొరికినాయి అని అనుకుంటాం. కానీ మాకు కూడా ఇస్తే అదే విధంగా వాళ్ళు సంబరపడతారు, మేము కూడా సంబరపడతాం. ఇకపోతే వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నరసగా రావే రసరాగ రంజిత రమణి ముదు మధుర బావ తరంగిని అనుకుంటా ఈ సుందరి మనలో తోగబట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు. అసలు వీళ్ళకు ఎందుకు దీని మీద సోయి పెట్టుడు 300 కోట్లు బూడిదలు పోసి గంగలు పోసి ఈ సుందరి మనలో తోగబట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు ఇవాళ పక్కేసుకొని పండుకున్నాయి. ఈ సమస్యలను పక్కకు పెట్టిర్రు, సోయి మొత్తము అందగత్తెల మీద పెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు అని బీఆర్ఎస్ కోళ్ళగా లేఖలు కొడుతుంది. ఈ తెలంగాణ మరి అందగత్తెల పేరు మీద ఏమన్నా ఫాయిదా అవుతుందా? అసలు ఏం చెప్తావు బీఆర్ఎస్ లో? బీఆర్ఎస్ లెక్కనే కాదు, మామూలుగానే ఏంటంటే ఆడోళ్ళను అట్లా లెక్క కట్టుడు కరెక్ట్ కాదు. కేవలం ఇల్లు ఎంత అందగత్తెలు అనేది ఒకటే కాదు కదా. ఇప్పుడు మనం ఊళ్ళల్లో చూస్తాం అందగత్తెల కోసం ఖర్చు పెడుతున్నారు, తోగబట్టుకొని తిరుగుతున్నారు, ఇదే పని పెట్టి. ఆడపిల్లలు మంచి చెడు నిర్ణయం చేసేటప్పుడు ఎంత పని చేస్తారు, ఎంత ఉపాయశీలి, కుటుంబాన్ని ఎట్లా నడుపుతారు, కుటుంబ మర్యాదను ఎట్లా నిలబెడతారు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటాం కదా. మనం మామూలుగా ఊళ్ళో కూర్చుంటే మంచి కుటుంబం మంచిగా నడుపుతున్నది అనే దాంతోనే మనిషికి పేరు వస్తుంది. మరి కేవలం అందం ఒకటే కాదు కదా లెక్క, ఇవి కూడా ఒక రకమైన అందంలో కిందికే లెక్క కదా. ఆమె శరీరం పరమైన అందం ఒకటే కాదు, ఆ మనిషి చేసే పనుల వల్ల సమాజంలో దొరికేటువంటి గుర్తింపు అది కూడా ఒక రకమైన అందమే. మరి వాటన్నింటికి మార్కులు ఇవ్వకుండా దీన్ని ఒక్కదాన్నే లెక్కలు చూస్తే మహిళలుగా వాళ్ళు సమాజంలో చేసే మంచి పనులు అనేకం ఉంటాయి కదా, ఆ మంచి పనులకు విలువ లేకుండా పోతుంది. ఆడవాళ్ళంటే కేవలము అందాని కోసం తాపత్రయపడాలి, అందగత్తెలుగా మారటానికే ప్రయత్నించాలనే సంకేతం పోతుంది అని చాలా మంది మహిళా సంఘాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దాన్ని మన్నించాలి, దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవానికి ఇంకొక అభిప్రాయం కూడా ఏమున్నదంటే ఇన్ని డబ్బులు ఎందుకు మనం ఇప్పుడు దీని మీద ఖర్చు పెట్టాలనేది కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ముందు జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఇట్లాంటి కార్యక్రమాల విషయంలో. ఇప్పటికీ సరే జరిగిపోయింది, కేంద్రమే అప్పగించిందో వీళ్ళే పోయి తెచ్చుకున్నారో ఆ విషయం మనకు తెలియదు. కానీ మొత్తం మీదనైతే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి అభిప్రాయం. రెండవది, ముఖ్యమైన సమస్యలు ఉంటాయి, మహిళలు కూడా సమాజంలో అన్ని రంగాల్లో ఎదగటానికి కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వాటి మీదే ఎక్కువ దృష్టి పెడితే మనం ఉపయోగంగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అది ఇంకా మహిళలను మరింతగా మనం పొగిడినట్టు, వాళ్ళను కూడా సమాజంలో గౌరవించినట్టు, వాళ్ళకు కూడా ఒక మంచి స్థానం కల్పించినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు, అంటే మాది ప్రజాపాలన అంటారు. పథకాలు ఏమో పక్కేసుకొని పండుకున్నాయి, ఏది లేదు ఎక్కడ లేదు, అన్ని సగం పనులు చేసారు. ఇక నిన్న ఇక రేపో మాపో ఇక సర్పంచుల ఎలక్షన్లు రాబోతున్నాయి కదా. నిన్న మొన్నటి దాకా 3 ఎకరాల దాకా రైతు భరోసా చేసారు, మొత్తం అది మర్చిపోయారు. ఇక నిన్న మళ్ళీ రైతు భరోసా ముచ్చట ముంగట వేసుకుంటారు. ఇక ఏమైనా ఎలక్షన్ల ముందరనే వీళ్ళు కథ నడిపిస్తున్నారు, సగం పథకాలనే వీళ్ళు అమలు చేసేది అనేది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా ఈ మాట? పూర్తి స్థాయిలో ఆ పథకాలు ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో జనాల కాగి పోతలేదు. అట్లా మాట్లాడు కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా పనులు జరిగినాయి కూడా.
ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. మహిళలకు అది లాభమే కదా. అదంటే ఏం లాభము, ఆడోళ్ళకి ఎందుకు ఆ బస్సు అని అంటారు. కానీ వాస్తవానికి ఆడోళ్ళు అంటే ఉట్టిగా రోడ్లెంబడి తిరిగే పట్టోళ్ళే కాదు కదా. ఆడోళ్ళు రకరకాలుగా పనులు చేసుకుంటారు. కూరగాయలు అమ్మిరి, ఊళ్ళో చిన్న చిన్న దందాలు నడుపుతుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్లకు బస్సు ఎక్కి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకోవటానికి, అమ్ముకోవటానికి, వాళ్ళు ఇంకో ఊరికి పోవటానికి కూడా ఈ బస్సు అనేది ఉపయోగపడ్డది. ఇదివరకటి మాదిరిగా కాకుండా కొంత ధైర్యంగా తమంతట తాముగా ప్రయాణాల విషయంలో నిర్ణయం తీసుకొని పోవటానికి కూడా అవకాశం కలుగుతున్నది. మరి అటువంటి ఒక మంచి నిర్ణయం జరిగింది. 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు, సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఉచితంగా దొరుకుతున్నది, ఇవాళ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. ఈ పడ్డలే పడగా పైసలు ఇక్కడ ఇంకా పడకుండా ఉంటే వేస్తారు. ఇవ్వరకు పడ్డోళ్ళకి కూడా ఇప్పుడు 3-4 నెలల సార్ మొత్తం ఆగిపోయినాయి. అదే లేని ఉంటే తప్పకుండా ఆ పైసలు వేయాలి. కానీ నేను చెప్పిన మిగతా అన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి. నేను చెప్పిన ఈ మిగతా అన్ని అమలు అవుతున్నాయి. కాబట్టి ఏమీ అయితలేవు, ఏమీ జరుగుతలేవు అనేది పూర్తి వాస్తవం కూడా కాదు. ఇదివరకటి మాదిరిగా కాక కొంచెం చిన్న చిన్న కంపెనీలకు కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి, సహాయం చేయాలి. ఆ కంపెనీలు వస్తేనే ఎక్కువ మందికి నౌకర్లు అయితే అనే ఉద్దేశంతో ఆ కంపెనీల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు యువకులకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను వ్యాపారంలోకి దించాలని, ఆడవాళ్లకు వాళ్ళకి మనకు ఈ సూర్యరశ్మితోని కరెంటు చేసే ఆ కార్యక్రమాలు వాళ్ళకే అప్పచెప్పాలని, ఇట్లా కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. మంచి పనులు జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వం మిగిలిచిపోయినటువంటి అప్పుల కారణంగా కొన్ని చేయలేకపోతున్నారు. అది ముందు కాళ్ళకు బంధం వేసినట్టుగా అయిపోతున్నది. వీళ్ళు ఎంత ఉత్సాహంతో పోవాలనుకుంటున్నారో అంత ఉత్సాహంతో ముందుకు పోలేకపోతున్నారు. మా కృష్ణా నది మీద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి చాలా విషయాలలో ఒక మంచి పురోగతి ఉన్నది, మంచి ముందడుగు అయితే పడ్డది. ప్రయాణం సరి అయిన తువ్వలో నడుస్తున్నది, ముందడుగు పడ్డది. పోతున్నారు, ధైర్యం చేసి పోతూనే ఉన్నారు. ఎంతసేపటికి తెల్లారులు ఇస్తే పేపర్లో తాము ఫోటోలు వేయించుకోవాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టి సీరియస్గానే మరి పనిచేస్తున్నప్పుడు దాన్ని కూడా గుర్తించాలి. విద్యారంగం మీద ఇదివరకటి మాదిరిగా కాక ఇప్పుడు కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఓ కమిషన్ వేసి ఏం చేస్తే బాగుంటుంది అనేది పెద్దల సలహాలు తీసుకొని ఆ సలహాల ప్రకారం అందరికీ కూడా మంచి విద్యను అందించాలి. సమాజంలో కింద ఉన్న వర్గాల ప్రజలకు కూడా పేద ప్రజలకు, బీద బిక్కికి అందరికీ కూడా చదువుకోవటానికి అవకాశం కల్పించాలి. ఇట్లాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అంటే గత ప్రభుత్వంలోనేమో కుటుంబం తనను తాను కేంద్రం చేసుకొని నిర్ణయాలు చేస్తే, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, సమాజంకి ఏం చేయగలం అనే విషయం పైన దృష్టి పెట్టి పనిచేస్తున్నది. ఇప్పుడు ధరణి పేరుతో భూముల రికార్డులు గందరగోళం అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ దాని మీద చట్టం తెచ్చి, భూభారతి చట్టం తెచ్చి అందరికీ కూడా ఆ భూముల సమస్యలు, పేద వర్గాలకు ముఖ్యంగా భూముల సమస్యలు పరిష్కారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా విషయాలలో ఒక మార్పు వచ్చింది. ప్రజలకు మళ్ళీ ఒక మీద దృష్టి పెట్టి కొన్ని పనులు చేయాలని, వైద్యాన్ని కూడా ఇంకా బాగు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నది. పిల్లలకు కూడా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి వాళ్ళకు కూడా పరీక్షలు పెట్టి భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి 1.5 సంవత్సరాల్లో ఇవన్నీ జరిగినాయి కదా. మధ్యలో పార్లమెంటు ఎన్నికలు వచ్చి కొంత సమయం పోయినప్పటికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు అయితే వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో చాలా విషయాల మీద చాలా మాట్లాడుకోగలుగుతున్నాం, చాలా విషయాలు చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వం కూడా చాలా విషయాలకు సమాధానం కూడా చెప్తున్నది. చాలా మార్పు కనబడుతున్నది. అనవసరంగా మామూలు ప్రజల వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటలేదు. సంఘాల కార్యకలాపాలలో ప్రభుత్వం పెత్తనం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకొని పోతున్నారు. నచ్చకపోతే ఇది బాగాలేదనే మాట ప్రభుత్వానికి సూటిగా చెప్పగలుగుతున్నారు. ఒక మార్పు మంచిదే జరిగింది. ఇది ఇంకా బలంగా ముందుకు పోవాలి. నువ్వు అన్నట్టు చాలా సమస్యలు, ఇంకా కొన్ని రుణమాఫీ జరిగింది. ఇంకా కొంతమంది 2 లక్షల పైన అప్పు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 2 లక్షల దాకా అయినా రుణమాఫీ కావాలి. కొన్ని ఏంటంటే రకరకాల సమస్యల కారణంగా
2 లక్షల లోపే అప్పు ఉన్నటువంటి రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. కాలే. ఈ రైతు భరోసా పైసలు అనేవి సరిగ్గా అందటం లేదు. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి. ఏం చేస్తారో ప్రభుత్వం ముందు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని స్పష్టంగా మరి ప్రజలకు ఇప్పుడు చెప్పాలి. సంక్షేమ పథకాలకు పైసలు లేవంటుండ్రు. ఇప్పుడు కొన్ని అందకుండా పొందకుండానే ఉండి వ్యవహారం అనేది అంటున్నారు. మళ్ళీ ఇంకేదో కొత్త పథకం పెట్టిండట. ఏదో ఏంటది సౌరగిరి జల ఏదో సోలార్ విద్యుత్ ప్లాంట్ లా ఏదో కదా మళ్ళా ఏదో అంటే ఈ ఆదివాసీ ప్రాంతాలల్లో కరెంటు తీగలు లేని కాడ మరి అక్కడ కూడా రైతులు ఇప్పుడు చెంచులు ఉన్నారు, బాగా వెనుకబడ్డారు. వాళ్ళ కోసం ఏమన్నారంటే మేము ఆ పలకలు పెట్టి సూర్యరశ్మితోని కరెంటు తయారు చేసి ఆడ కూడా మోటార్లు నడపాలి. నీళ్లు కనుక వారినట్టయితే వాళ్ళ పంటలు కూడా మంచిగా వండించుకోగలుగుతారు, వాళ్ళు కూడా పంటలు వండించుకోగలుగుతారు అనేది ఒక ఆలోచన చేశాను. మంచి ఆలోచనే అది. ఎందుకంటే ప్రజల దగ్గర అందరి దగ్గర కూడా చేతుల పైసాడితే కొనుక్కోగలిగితే ప్రజలందరూ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. కొద్దిమంది చేతిలో పైసలు ఉంటే కాదు, అందరి చేతుల్లో పైసలు పడే ప్రయత్నం రావాలి కదా. అట్లాంటి ఆలోచన చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పెద్ద రాహుల్ గాంధీ కూడా కొన్ని విషయాలు బాగానే ఆలోచన చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఎన్కేస్కి రావటానికి అంటలేను నేను. మంచి జరిగినప్పటికీ ఇవి బాగా జరిగినాయి, ఇంకా చేయవలసిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఇంకా కూడా ప్రభుత్వం కొంత బాధ్యతతో అనుమానాలు భయాలు ఉన్నాయి, వాటికి సమాధానం అయితే చెప్పాలి. నువ్వు చెప్తే నేను చెప్తే నడవదు, అది ప్రభుత్వమే చెప్పాలి. కొంచెం ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి, ఇంకా ఎక్కువగా పెట్టుకోవాలి, కలవాలి, సమస్యలు ఉన్నప్పుడు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇట్లాంటివన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఉన్న పైసలు ఎట్లా వాడాలి పొదుపుగా, దేనికి ముందు పెట్టాలి దేనికి తర్వాత పెట్టాలి అనేది కూడా ఉపాయం తీసుకోవాలి. ఇంకా ఆదాయం పెంచడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఆదాయం సంపాదించుకోవాలి. ముందు ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళని కూడా కలుపుకొని పోయినట్టయితే ఈ ప్రభుత్వం ఇంకా బలంగా పనిచేయగలుగుతుంది. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ చేయటానికి మేము కూడా బయట నుంచి గట్టిగా వీటిపై మేము కూడా ఒక మాట ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాం, సలహాలు చెప్తున్నాం. మాకు అవకాశం దొరికినప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాం. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి విషయాలను తీసుకుపోతున్నాం. ఇవన్నీ మేము చేస్తున్నాం, ఎక్కడ వెనుకపోవట్లేదు. మాకేదో అవకాశం ఉన్నది కాబట్టి ఇవి మాట్లాడొద్దు అని చెప్పి నోరు నొక్కుకొని కూడా కూర్చోలేదు. సార్ మరి ఇప్పుడు ఏంటది అప్పు పుట్టగత అయితే లేదు, అప్పు ఉడతలేదు అని పెద్ద మనిషి రేవంతమయ్య అన్నాడు. మరి ఓకు తెలంగాణ సాధకపేటలో సంస్కారం లేదు, తెలంగాణ సంసారం కూడా అంత తీరలైంది, కేసీఆర్ అయ్య అంత అప్పుల కుప్పటి చేసిపోయిండు. ఇక మరి సంసారం నిగదీయలేక ఎనవేయలేక సాగదీయలేక నాకు యాక్ష కూస్తుంది, వచ్చిన పైగా ఏందో మీ ముందరలో పెడితే మీరే పంచుకోలేరు కూడా అన్నాడా అనలేదా? మరి ఈ సంసారం వెళ్తలేదని ఇంకో నిర్ణయం తీసుకుంటా, లేకపోతే పాప పుట్టగా చేయలేదని ఇంకో నిర్ణయం తీసుకుంటా? ఏందా నిర్ణయం? అయితే ఇప్పుడు మందు మీద బీర్ల మీద మరి ఇందుకే రేటు పెంచిందా? మందుల మీద మరి పైసలు వెళ్ళకనే అనుకోరాదు. సరే పెంచితే పెంచని దానికేం అది లేకపోతే మరి పెంచితే తాగిపోతాం ఊరుకుంటారా? ఊకోరు. కానీ రేపు వస్తారు, రేపు వచ్చి కోదండరామ్ సార్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తారు. ధర్నా చేయని న్యాయం కావాలంటే ఎవరు? కోదండరామ్ సార్ తోనే న్యాయం అవుతుంది. అవు తాగి ఇంట్లో పోయి భార్యను కొడితే న్యాయం అవుతుందా? అట్లా కూడా కరెక్ట్ అవుతుంది? చెప్పు, నువ్వే చెప్పు నాతో. పిల్లలకు తిండికి లేకుండా చేసి ఆస్తులని అమ్ముకుంటే అదేమన్నా మంచిదా? అట్లా కూడా చేయొద్దు కదా. ఉన్న ఆరోగ్యం పాడు చేసుకొని పిల్లల్ని ఎటు కాకుండా రోడ్ల పాలు చేస్తే ఎట్లుంటది? మీరు ఊళ్ళల్లో పోదాము, ఏ స్కూల్కి పోయినా ఓ 125 మంది పిల్లలైనా తండ్రి లేడు తల్లి లేదు అని చెప్పే పిల్లలు కనబడుతున్నారు. తల్లి అనారోగ్యంతో చచ్చిపోతే తండ్రులు ఎక్కువ మందికి తాగుడుతో ప్రభావంతో ఆరోగ్యాలు పాడై చనిపోతున్నారు. అట్లా చనిపోతూ ఉంటా అంటే మనం చూసుకుంటా ఉండడు కరెక్ట్ అవుతుందా? తాగకుండా ఉండాలనే మా ప్రయత్నం అయితే చెయ్యాలి. ఇప్పుడు వెనకటికి మా బాప్ మా నాయన తాగకపోయేది, మా పెద్ద బాప్ అనేది మేము, మా పెద్ద బాప్ తాగేది కానీ కళ్ళు తాగేది. సాయంత్రం ఇంటికాడ 2 గ్లాసులు 3 గ్లాసులు కళ్ళు తాగేది, అన్నం తినేది, మలసుక పండేది ఇంట్లో. ఇక కానీ సారాయి అది బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి తాగిన ముచ్చట లేదు.
ఇక కుప్ప మీద వాళ్ళకు కొలిసేది ఏదో కొలిసేది కానీ గౌళ్ళకు వాళ్ళు వచ్చి మాత్రం ఇంటికాడ రోజు ముంత పెట్టిపోతే ఆ ముంతలకి వెళ్ళి 2-3 గ్లాసులు తాగేది. ఆయన తృప్తిగా దానికి భోజనం చేసి పండుకునేది. అది మరి అట్లా తాగంగా ఎవరు వద్దని అంటలేరు, ఎందుకంటే పైసలు ఖర్చు కాలే, అది ఆరోగ్యానికి కూడా నష్టం చేయాలి. కానీ రోజు సంపాదించిన పైసల్లో సగం పైసలు బయటకు పోయి తాగటానికి మీద ఖర్చు పెట్టుడు అది లేకుండే ఇదివరకు. అట్లా మనం మన తెలంగాణ రీతి రివాజు మర్చిపోయి ఇట్లా అడ్డగోలుగా దీని మీద ఖర్చు పెడితే అది కూడా మంచిది కాదు. అది కూడా ఎక్కడో కాడ ఆగవలసిన అవసరం అయితే ఉన్నది. మార్పు రావాలి, ఈ రకమైన తాగుడు అనేది పోవాలి. మనుషుల్లో కూడా ఉన్నంతలో తాగు ఊళ్ళో కళ్ళు వారుతుంది. మన తెలంగాణ అదృష్టానికి తాగుండ్రి, దాంతో నష్టం లేదు. కానీ అడ్డగోలుగా తాగుడు మీద ఖర్చు పెట్టి ఇంకా తాగుడు దాటి ఇప్పుడు గంజాయికి ఇంకా మీదికి పోయిన నల్ల మందుకు దానికి అలవాటు పడిపోతున్నారనే మాట వింటున్నాం. మామూలుగా అక్కడెక్కడో మారుమూల ఊరికి పోతే ఏదో కార్యక్రమంలో ఆ ఊళ్ళో కూడా ఈ సమస్య ఉన్నది, పిల్లలు ఇట్లా చెడిపోతున్నారు అనే మాట మనం వింటున్నాం. ఆ పిల్లలు చెడిపోతుంటే మనం చూసుకుంటుంటామా? ఒక మాట అయితే మనం అందరం కూడి చెప్పాలి, మీరు చెప్పాలి, నేను చెప్పాలి, అందరం చెప్పాలి, ఇది వద్దు, ఈ తొవ్వ మనకు పనికిరాదు, ఉన్న శక్తి కాపాడుకోవాలి, మనిషి మంచిగా పైకి రావాలి, తాను పైకి రావాలి, తన కుటుంబాన్ని కూడా పైకి తీసుకురావాలి. అది మనం కోరుకుంటున్నాం, దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాడాయగదరా, బతుకు తండ్లాడాయగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. ఈ తాగుడుతోటి సంసారం లూట్ అవుతుందని ధరలు పెంచిర్రా సర్కారు, లేకపోతే సంసారం ఎల్లక పెంచిర్రా అనేది ఇంకా రెండు నిజమే అనుకో కాసేపటికి. రెండు ఏ కారణమైనా కానీ దాని విషయం నేను అనుకునేది అంత పెద్ద బాధపడవలసింది ఏం లేదు. ఇంకా మనిషి అక్కడక్కడే నేను వింటున్నా, ఇక ఇవన్నీ బంద్ చేద్దాం, కళ్ళుకే పోదాం ఇక అందరని అట్లాంటి మాట కూడా వింటున్నాం. అట్లాంటివి అంటున్నారు కొంతమంది, అన్ని బంద్ చేస్తాం, కళ్ళు తాగుతామని. అట్లాంటిది ఏదైనా చేసినా కానీ ఇబ్బంది లేదు. కానీ ఇది మొత్తానికైతే ఎక్కడో కాడ ఈ తాగుడు వదిలిపెట్టు, ఇంకా దాటి నషా వస్తలేదని చెప్పి గంజాయికి ఇతర మాదక ద్రవ్యాలు వేయకపోతే అది ఇంకా ప్రమాదం. అట్లాంటి దిక్కు పోకుండా మనం సమాజాన్ని కాపాడుకోవాలి, అందరికీ నచ్చజెప్పాలి. ఆ అలవాటు నుంచి పిల్లల్ని అయితే తప్పకుండా కాపాడాలి. ఇక మరి మొత్తానికైతే కోదండరాం సారు ఈ రకంగా మన నేనుతో ఆమాయం వెళ్ళబోసుకుంటుండ్రు. ఇక మరి సారుకైతే ఒకటి గుండెలో మాత్రం బలంగా నాటుకుంది. ఎందుకంటే మరి స్వయాన రేవంతమయ్యనే ఈ తెలంగాణ జనసమితి ఆఫీసుకు వచ్చి మాత్రము ఒక మాట అయిపోయిండు. ఏంటది, 6 కార్పొరేషన్లు ఇస్తా, ఒక ఎమ్మెల్సీ ఇస్తా, రాజ్యసభ కూడా అన్నట్టుగా. రాజ్యసభ నా చేతిలో లేదు, అది నేను మీకేమి దాని విషయం మాట ఇచ్చే అధికారం నాకు లేదు అని అన్నాడు. మా జాతీయ పార్టీ వాళ్ళు నిర్ణయం చేస్తారన్నాడు, అట్లే జరిగింది కూడా నిర్ణయం. మరి ఇప్పుడు ఈ 6 కార్పొరేషన్లకు ఇంకొక ఎమ్మెల్సీ మరి ఎన్నాళ్ళు కాస్తాం కావాలి? అయ్యో మరి కావాలి కాసినాక ఒక పాలన ఇస్తే ఎట్లా? ఇక నాకున్న అంచనా అయితే రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే చేస్తాడు, పక్కా చేస్తాడని నాకు. మరి చేయకపోతే ఏంటి కథ? చేస్తాడని నమ్మకం ఉన్నాక ఇప్పుడే చేయకపోతే అని ఎందుకు మాట్లాడాలి? మాట్లాడొద్దు అట్లా. నీ దండం పెడితే చూసినావా? మొత్తానికైతే సారు గుండె నిండా ఆశ కూడా ఉన్నది, ఓ దిక్కు లటలట ఉన్నది, ఇంకో దిక్కు ఆశ కూడా ఉన్నది. ఇక గిది కథ. మొత్తానికి కోదండరాం సారు ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఇట్లా వాలిపోతాడు, అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూపుతాడు. మరి దేనికైనా వెనక ముందు ఆడడు. ఇక మరి ఆయన పేరు వింటే పోలీసు లాఠీలు కూడా అదురుకుంటాయి అనేది ఇక మరి ఇదంతా మనకు ఎరుకున్న ముచ్చటే. చూడాలా మరి రేపు ఏం జరగబోతుంది, అసలు ఏంది ఏం కథ. ఇక ఇంకా కూడా కొన్ని ముచ్చట్లు మాట్లాడేది ఉంది, కానీ ఇక పొద్దుపోతుంది. మళ్ళొక నాడు వస్తా, మళ్ళీ కొన్ని రకాల ముచ్చట్లు తీసుకొని వస్తా సార్ దగ్గర. ఇక ఇంతటితోనైతే మరి సెలవు తీసుకుంటున్నా. శనార్థి అందరికీ సారు ధన్యవాదాలు, మీ అమూల్యమైన సమయం ఇచ్చి ఇలా మా ప్రేక్షకులు ముచ్చట ఉడిసేదే కాదు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళొక కథ మీద మళ్ళీ బయటకు వద్దాము. అంతవరకు మాత్రం ఇక సెలవు తీసుకుంటున్నా. ఉంటుంది.